తెలంగాణ పశుసంవర్ధక శాఖలో అక్రమాలపై ఏసీపీ కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీదారుల పేరుతో నిధులు స్వాహా చేసిన అధికారులు నకిలీ అకౌంట్స్లోకి నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. 133 యూనిట్లకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి మళ్లించినట్లు నిర్ధారించారు. గొర్రెల పంపిణీ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. మాసప్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో మాయమైన ఫైల్స్ పై కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. ఇప్పటికే డైరెక్టర్ కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్లు మాయమైన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీదారుల పేరుతో నిధులు స్వాహా చేసిన అధికారులు నకిలీ అకౌంట్లలోకి నిధులు మళ్లించినట్లు గుర్తించారు. 133 యూనిట్లకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి మళ్లినట్లు నిర్ధారించారు. గొర్రెల పంపిణీ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. మాసప్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో మాయమైన ఫైల్స్ పై కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. ఇప్పటికే డైరెక్టర్ కార్యాలయం నుంచి హార్డ్ డిస్క్లు మాయమైన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.